గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. ఒక మైనర్ బాలిక అబార్షన్ విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించడం జరిగింది. అసలు మైనర్ బాలిక అబార్షన్ ఏంటి, సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది అనేది మనం ఒక్కసారి ఈ వివరాల్లోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే, మైనర్ అమ్మాయికి బలవంత పెడుతూ నువ్వు ఎలాగైనా సరే తల్లి కావాలి అని చెప్పేసి చాలా ఫోర్స్ అనేది రావడం జరిగింది. వచ్చిన వెంటనే బేసిక్గా ఆవిడ కోర్టును అప్రోచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు మొత్తం పరిశీలించిన తర్వాత ఆవిడ 30 వారాల గర్భవతి అని చెప్పేసి కనుక్కోవడం జరిగింది. అయిన తర్వాత ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నాకు ఈ గర్భం వద్దు, నేను దీన్ని టర్మినేట్ చేయాలనుకుంటున్నాను, నాకు అబార్షన్ కావాలి అని చెప్పేసి చెప్పడంతో ఇమీడియట్గా సుప్రీంకోర్టు దానికి అంగీకరిస్తూ ఆ యొక్క అబార్టివ్ విషయానికి సంబంధించి ఏదైతే ఉందో ముంబైలోని జేజే హాస్పిటల్కి ఈ కేసుని రిఫర్ చేయడం జరిగింది. అయితే ఎందుకని చెప్పింది అనేది మనం ఒకసారి కనుక చూసినట్లయితే, ఆ అమ్మాయి మైనర్, ముఖ్యంగా మహిళలు కానివ్వండి, అందులోనూ మేజర్గా ఎవరైతే మైనర్స్ ఉంటారో వారిని బలవంత పెడుతూ నువ్వు ఖచ్చితంగా తల్లివి కావాలి, నువ్వు ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఫోర్స్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవు అని చెప్పేసి చాలా క్లుప్తంగా ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది. ఇకపోతే ఎప్పుడైతే అమ్మాయిలు మైనర్స్ ఉన్నారో వారి విషయంలో జాగ్రత్తలు అనేవి పాటించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇకపోతే ఏదైతే అబార్షన్ చేయాలి అన్న దానిపైన ఇది ఆర్టికల్ 21 ప్రకారంగా ఎవరి బాడీ మీద వారికి స్వేచ్ఛ ఉంటుంది, వారు గౌరవంగా బ్రతికే హక్కు ఉంటుంది, దాంతోపాటు వారికి చాలా ఫ్రీడమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ మైనర్ అమ్మాయి ఇక్కడ ఒక బాధితురాలుగా గుర్తించడం జరిగింది. ఎవరైతే నేరం చేశారో, ఇది యాక్చువల్గా చూసుకున్నట్లయితే అమ్మాయి 18 సంవత్సరాల లోపు ఉంది కాబట్టి ఇక్కడ పోక్సో యాక్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అయినప్పటికీ సరే ఇక్కడ ఆవిడ నేను దీనిని మోయలేను, నాకు ఖచ్చితంగా అబార్షన్ కావాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి తన ఇష్టానుసారంగానే ఇక్కడ అబార్షన్ చేయడానికి అన్ని రకాలుగా కోర్టు కూడా సమ్మతిస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ అమ్మాయి మైనర్ కాబట్టి ఆ 30 వారాలు అంటే 30 వారాల గర్భం అని అంటేను దాదాపుగా 7 నెలల పైన అన్నట్టు. అయితే ఇది ఆవిడ యొక్క ఆరోగ్యానికి కానివ్వండి, ఆవిడ యొక్క హెల్త్కి కానివ్వండి, ఆవిడ ప్రాణానికి కానివ్వండి ఎలాంటి హాని లేకుండా చూసుకుంటూ ఒక మెడికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటుందో దాని మధ్యలో ఒక టీమును ఏర్పాటు చేసిన తర్వాత ఆవిడ యొక్క పూర్తి చెకప్స్, బాడీ చెకప్స్ అన్ని జరిగిన తర్వాత ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఎంతవరకు సపోర్ట్ చేయట్లేదు బాడీ అనేది చూసుకున్న తర్వాత అబార్ట్ అనేది చెయ్యాలి అని చెప్పేసి అన్నారు అని అందులో చెప్పడం జరిగింది. ఇకపోతే ఏదైతే మెడికల్ టర్మినేట్ యాక్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆవిడకు ప్రాణాపాయ స్థితి ఎంతవరకు ఉంది, ఆవిడ ఆరోగ్యంగా ఉంటుందా లేదా, ఈ అబార్షన్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ముందుగానే పరిశీలించాలి అని చెప్పేసి అక్కడ తెలిపింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనము చూసినట్లయితే ఎవ్వరు కూడా బలవంతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీ విషయంలో ఖచ్చితంగా తల్లివి కావాలి, తల్లి అయితేనే నీకు గౌరవం ఉంటుంది, తల్లి అయితేనే నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తాను, తల్లి అయితేనే నేను మా ఇంట్లో ఉంచుకుంటాను అని చెప్పేసి చెప్పడానికి లేదు. పూర్తిగా ఆవిడ బాడీ పైన ఆవిడకి, లేడీకి, ఎవరైతే మహిళలు ఉంటారో వారికి మాత్రమే రైట్స్ ఉంటాయి. ఆ యొక్క గర్భం అనేది ఆవిడ యొక్క ప్రైవసీకి సంబంధించింది అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మెన్షన్ చేయడంతో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మేజర్స్ ఎవరైతే ఉంటారో వారి దాంట్లో ముఖ్యంగా 20 వారాల వరకు గర్భం వచ్చిందనుకో, అది నార్మల్గా మనం వెళ్ళేసి అన్ని చూపించిన తర్వాత అబార్షన్ అనేది చేయించుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఇక 20 వారాల పైన, 20 నుంచి 24 వారాల పైన ఉందనుకోండి, దానికి ప్రత్యేకమైన పర్మిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసేసుకుంటే ఏముంది, 30 వారాల పైన కాబట్టి ఈ యొక్క ప్రెగ్నెన్సీ విషయము సుప్రీంకోర్టు వరకు రావడం జరిగింది. దాంట్లో పరిశీలించిన తర్వాత ఇక తను దానికి సమ్మతించడం లేదు, తనకు కరెక్ట్గా బాడీ కూడా సపోర్ట్ చేయదు, ఆవిడ మానసిక పరిస్థితి కూడా ట్రోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఆవిడ తను తనే
సర్వైవ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా ప్రెగ్నెంట్ అయిపోయి ఒక బేబీయో బాబో వచ్చిన తర్వాత చాలా వరకు కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెంటల్గా కూడా చాలా వరకు డిస్టర్బ్ అయిపోయి ట్రోమాకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇలాంటి యొక్క తీర్పును వెలువర్చడం అనేది జరిగింది. ఏదేమైనా సరే కానీ మైనర్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం నిజంగానే చాలా హర్షణీయం అనుకోవచ్చు. దాంతోపాటు ఇది చాలా కేసులలో కూడా వర్తించే అవకాశాలు ఉన్నాయి. ఇక దాంట్లో ముందుగా ఇవన్నీ కూడా ప్రస్తావించడం అనేది చాలా వరకు ఎంతో మంది మహిళలకు కూడా యూజ్ అయ్యే విషయం. అంటే మహిళలు చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రెగ్నెంట్ అయిపోయాము, ఇక భర్తకు కూడా పర్మిషన్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ అదేమీ లేదు, తన బాడీ మీద తనకి ఫుల్ రైట్స్ ఉంటాయి. ఆ ఒక్క ప్రెగ్నెన్సీ విషయంలో కూడా తన మైండ్కి ఏదనిపిస్తే అది, అంటే తను అది కంటిన్యూ చెయ్యాలి అనుకుంటే చేసే రైట్స్ తనకుంటాయి. వద్దు అనుకుంటే పర్మిషన్స్ తీసుకొని దానిని తీసుకునే హక్కు కూడా ఉంది అని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తూనే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే, ఏదైతే మైనర్స్ విషయంలో రేపులు కానివ్వండి, చిన్న వయసులోనే ఇలా ప్రెగ్నెంట్ రావడం కానివ్వండి చూసుకుంటే ఎక్కువగా ఫిజికల్ రిలేషన్షిప్స్ మీద వారికి అవగాహన అనేది లేకపోవడమే ఇందుకు కారణాలుగా కూడా చాలా వరకు కోర్టు పలుమార్లు కూడా ఎన్నోసార్లు దీన్ని ప్రస్తావించడం జరిగింది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు దీనిపైన దృష్టి పెట్టడం లేదు. ఎప్పుడైనా చూస్తూ ఉండండి, ఏదైనా కిస్ సీన్ కానివ్వండి, లేదంటే ఒక అబ్బాయి అమ్మాయి హగ్ చేసుకున్న సీన్స్ కానివ్వండి రావడంతో వెంటనే టీవీ ఆఫ్ చేయడమో, లేదంటే పక్కకు పంపించేయడమో, లేదంటే అది తప్పు అని కళ్ళు మూయడమో ఇలాంటివి చేస్తుంటారు. అలా కాకుండా పిల్లలకు దానిపైన ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఇది ఈ మంచి టచ్, ఇది బ్యాడ్ టచ్, ఇలా ఉంటే ఇబ్బంది అవుతుంది, దీనివల్ల మనకు జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే అవగాహన లేకపోవడం వల్లనే మైనర్స్ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. చిన్న వయసులోనే ప్రెగ్నెంట్ అవ్వడం కానివ్వండి, రేపులకు గురి అవ్వడం కానివ్వండి చోటు చేసుకోవడానికి ప్రధానంగా సొసైటీ, దాంతోపాటు టీచర్స్, పేరెంట్స్ అని చెప్పేసి ఇక్కడ చాలాసార్లు ప్రస్తావన జరిగింది. ఏదేమైనా సరే కానీ ఈ మైనర్ విషయంలో మనం చూసినట్లయితే బేసిక్గా ఈ కేసులో ప్రధానంగా అబార్ట్ క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి మొత్తం పరిశీలించింది 30 వారాలు అంటే 7 నెలల గర్భం. ఈ లెక్కను చూసేసుకుంటే ఎంత ప్రమాదం, పెద్దవారే చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి 18 సంవత్సరాల లోపే ఉంది. కాబట్టి ఎంతవరకు బాడీ సపోర్ట్ చేస్తుంది, ఎంతవరకు దాన్ని తట్టుకోగలదు, ఎంతవరకు ఎలా ఉంటుంది అనేది కూడా దానికి ప్రత్యేకంగా ఒక మెడికల్ బృందాన్ని ఏర్పాటు చేసి అన్ని చెక్ చేసిన తర్వాతనే అబార్షన్ విషయంలో ముందుకు వెళ్ళాలి. అది అబార్షన్ చేయడం అనేది ఆవిడ యొక్క వ్యక్తిగత విషయం కాబట్టి దానికి కోర్టు మాత్రం సమ్మతిస్తుంది, కోర్టు యాక్సెప్టబుల్ అని చెప్పేసి తీర్పును ఇచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తర్వాతనే బాడీ మొత్తం ఫుల్ చెక్ చేసిన తర్వాతనే ఆవిడకు ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉంది, ఎంతవరకు తట్టుకోగలదు, ఒకవేళ అబార్ట్ చేసిన తర్వాత ఆవిడ యొక్క ప్రాణం ఎలా ఉంటుంది, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉందా, లేదంటే ట్రోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉందా అనేది కూడా గుర్తించాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టేసి ఇది మాత్రం ఈ కేసు చాలా వరకు ఎంతో మందికి ఒక ప్రశ్నగా మిగిలినప్పటికీ కూడా సుప్రీంకోర్టు మాత్రం దాన్ని చాలా చిన్నగా, చాలా ఈజీగా తీర్పునిచ్చింది. కానీ ఇక మీదట ఆ అమ్మాయి ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యి అబార్షన్ దాకా వెళ్తుందో అప్పుడు మాత్రం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం పలువురి మనసుల్లో మెదులుతున్న ప్రశ్నగానే మనం చెప్పుకోవచ్చు. అంటే తన వ్యక్తిగతంగా తన ఆర్టికల్లో 21 ప్రకారంగా స్త్రీకి గౌరవము, తన బాడీ మీద తన యొక్క ఫ్రీడము, తన యొక్క స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది మాత్రం 1 మిలియన్ టన్నుల క్వశ్చన్ గానే మిగిలిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఏదేమైనా సరే కానీ మైనర్ బాలిక విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం నిజంగానే హర్షణీయమైనప్పటికీ కూడా ఆవిడ ప్రాణానికి ఎంతవరకు సేఫ్ అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఏదేమైనా సరే కానీ పిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది తప్పు, ఏది కరెక్టు, ఏది ఏంటి అనేది కూడా మనము పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మైనర్స్ గర్భం దాల్చకుండా, కేసులు ఇక్కడ వరకు వెళ్లకుండా, వారు ట్రోమాలోకి వెళ్లకుండా, వారి యొక్క మానసిక పరిస్థితి, అదేవిధంగా వారు చదువుకునే ఏజ్లో చదువుకోవడం ఇలాంటి పైన దృష్టి పెట్టడానికి అన్ని ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి నేను ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.